బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అయ్యాక కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారికి చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. పదవి విరమణ పొంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న 6,729 మందిని గుర్తించింది. ఇక వీరందరినీ తొలగించి ఆ స్థానంలో సర్వీసులో ఉన్న వారిని నియమించాలని కూడా స్పష్టం చేసింది రేవంత్ సర్కార్. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే లిస్టులో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ వైస్ చైర్మన్ జి కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఇక 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులపై వేటు పడింది. వారిని ఉద్యోగుల నుంచి తొలగిస్తూ కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, ఇక రేరా, మెప్మా కూడా, వైటీడీఏ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్లు, ఆర్టీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇక రిటైర్మెంట్ అయ్యాక కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరైతే కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగుతున్న వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, ఎంతమంది ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా ఉద్యోగంలో ఉన్నారు? వాళ్ళకి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది? ప్రస్తుతం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే రిటైర్ అయ్యి తర్వాత కూడా వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిఎస్ శాంతకుమారి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి 177 మందిని ఇమీడియట్లీ రిలీవ్ కావాలంటూ కూడా నిన్న దానకిషోర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తం మీద ఎవరైతే నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇది ఒక శుభవార్తగా చెప్పాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు కూడా దాదాపు 6,000కు పైగా ఉద్యోగులు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ తొలగించేందుకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ జాబితాలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు, మరోపక్క అన్ని శాఖలకు సంబంధించి వివిధ శాఖల్లో ప్రభుత్వ విభాగాల్లో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించి కావచ్చు, చీఫ్ ఇంజనీర్ల నుంచి ఇంజనీర్ల వరకు కూడా, అంటే టెక్నికల్ సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, ట్రాన్స్కో, పోలీస్ అండ్ అన్ని రకాల శాఖల్లో కూడా ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారో వాళ్ళందరినీ తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఎవరైతే ప్రస్తుతం సర్వీసులో ఉండి ప్రమోషన్ లేకుండా, పోస్టింగులు లేకుండా ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ జాబితాలో ఉన్నటువంటి వారిలో జాబితాలో మెట్రో ఎండి ఏవిఎస్ రెడ్డితో పాటు వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈ ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారో మరొక 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా ప్రస్తుతం ఈ పదవి విరమణ చేయబోతా ఉన్నారు. ఇక పురపాలక శాఖకు సంబంధించి రాత్రికి రాత్రే 177 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తున్న నేపథ్యంలో మరో 6,700 ఉద్యోగులకు సంబంధించి అటెండర్ నుంచి ఐఏఎస్ స్థాయి వరకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు కొత్త వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు కూడా అవకాశం దక్కినట్టయింది. అయితే ఈ జాబితా చూసినట్టయితే హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైలు, రేరా, వెప్మా కూడా, వైటీడీతో పాటు విద్యుత్, నీటిపారుదల, పోలీస్ శాఖలకు సంబంధించి అన్ని విభాగాల్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తూ ఉన్నారో రిటైర్మెంట్ తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపో ఉన్నారు. ఇక ప్రధానంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి విశ్రాంత ఐఏఎస్లు, ఆర్డీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్ల వరకు అంటే ఖచ్చితంగా కూడా గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కూడా
ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మరికొంతమంది అవసరం కోసం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిందో వాళ్ళందరినీ తొలగించింది. అవసరమైతే వీరి సేవలు అత్యవసరమని భావిస్తే మరికొంతమందిని కొత్త నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళని భర్తీ చేయాలని కూడా ఈ యొక్క ఆదేశాల్లో పేర్కొంది. అంటే ఒక 100 మంది ఎవరైతే ఎన్వీఎస్ రెడ్డి, ఎవరైతే మెట్రో రైలు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నారో అలాంటి వ్యక్తులు, కీలక వ్యక్తులు ఎవరైనా అవసరం ఉంటే ఒక 100 మంది వరకు మళ్ళీ తిరిగి ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాబట్టి ఒక 100 మందిని తిరిగి నియమించే అవకాశం ఉంది. కానీ 6700 మంది మాత్రం వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, కొత్త వారికి పోస్టింగ్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సెక్రటరియట్ వర్గాలకు సంబంధించి కూడా ఆనందం వ్యక్తమవుతోంది ఉద్యోగుల్లో. ఎందుకంటే అనాది కాలంగా అవకాశం ఉన్నప్పటికీ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పోస్టింగులు లేకుండా ఖాళీగా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్హులుగా ఉన్నటువంటి చెప్పండి వాసు, ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైతే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో వీరిని ఏ పరిస్థితుల్లో కొనసాగించడం జరుగుతుంది, దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పటి వరకు వివిధ విభాగాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత కూడా మళ్ళీ కొనసాగించాలనే రిక్వెస్ట్లు కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి గత ఎక్స్పీరియన్స్తో కావచ్చు, వాళ్ళని కొంత కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి సర్వీసులో కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగులు కావచ్చు, అంటే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్లకు ప్రమోషన్స్ రాకుండా కూడా అదే స్థానంలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరినీ గుర్తించినటువంటి తాజా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ 6729 మంది ఉద్యోగులు, అంటే ఇంతమంది ఉద్యోగులు వాళ్ళ పదవి విరమణ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యానికి సంబంధించి వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేసిక్లో అదే పరిస్థితిలో కూడా గతంలో ఏదైతే ఉద్యోగాలు నిర్వహించారో అదే స్థానంలో కంటిన్యూ అవుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు కావచ్చు, అంటే రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం కావచ్చు, అన్యాయం జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, కొత్త వారికి కూడా ఎవరైతే నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారో, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భర్తీ చేసే క్రమానికి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈరోజు ఒక తాజా సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో దాదాపు 58,000కు పైగా ఉద్యోగులకు ఇప్పటికే పట్టాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే అంశం కావచ్చు, అర్హులుగా ఉన్నటువంటి అధికారులకు సంబంధించి అవకాశాలు ఇచ్చేందుకు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకుంది. ఇది ఒక సంచలన నిర్ణయం అనే భావించాలి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధికి అవసరమని భావిస్తే ఆయా విభాగాలకు సంబంధించి ఫ్రెష్గా నోటిఫికేషన్లు జారీ చేసి మళ్ళీ తిరిగి నియమించాలి తప్ప ఇప్పుడున్న వారిని ఏమాత్రం కంటిన్యూ చేయడానికి అవకాశం లేదంటూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. నిన్న ఈ యొక్క ఆదేశాలకు సంబంధించి సిఎస్ శాంతకుమారి కీలక నిర్ణయం తీసుకోగానే ఇమ్మీడియట్లీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా 177 మంది ఉద్యోగులు తొలగించారు. అంటే వారి స్థానంలో వెయిటింగ్లో ఉన్నటువంటి సర్వీస్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఉద్యోగులు లేనటువంటి నేపథ్యంలో కూడా ఫ్రెష్ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక అవకాశం దక్కినట్టయింది. మొత్తానికైతే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల్లో కూడా ఒక ఆనందోత్సవాలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా పోస్టింగ్ల కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రమోషన్ల కోసం వెయిటింగ్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ఇది ఒక శుభవార్తగా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది ఒక కీలక నిర్ణయం, సంచలన నిర్ణయంగా మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వాసు.